దేవదూతలకు ఏమైనా తెలుసా అంటే వారికి తెలియదు. పోనీ ఇంతకీ ఇంకా ఎవరికైనా తెలుసు అంటే పరలోకంలో ఎవరికీ తెలియదు. కానీ యేసు ప్రభు వారికైనా తెలుసా అంటే ఆయనకు కూడా తెలియదు. ప్రభు అయినా కూడా తెలియదు అంటే తండ్రి ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు ఆయన మరలా ఈ లోకానికి రాబోతాడు. అయితే మనకి తెలియదు సరే, కానీ తెలుసుకోవడానికి కొన్ని గుర్తులు మాత్రం ఉన్నాయి. ఏమన్నాయి చెప్పండి? తెలుసుకోవడానికి కొన్ని గుర్తులు ఉన్నాయి. అంటే ఆయన రాకడ దగ్గర పడుతుందని, లేకపోతే ఆయన సమీపంగానే ఉన్నాడని మనము తెలుసుకోవడానికి చాలా రకాలైనటువంటి గుర్తులు ఉన్నాయి. అయితే ఆ గుర్తులేంటి, ఆయన వచ్చే సమయం ఏంటి, ఆ పరిస్థితి ఏంటి అనే దాని గురించి ధ్యానం లోతుగా వెళ్ళట్లేదు. కానీ మనం సిద్ధపడాలి. కానీ ఏం చేయాలి? ఆయన రాబోతున్నాడు. ఎస్, అంటే మనం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తే ఏముంటాయి? మనుషుల మీదికి మనుషులు, జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యాలు, కరువులు, భూకంపాలు, యుద్ధాలు, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి సూచనలు ప్రభు ఇచ్చాడు. అంతేకాదు వసంతకాలంలో మీరు చూడండి, అంజూరపు చెట్టుని మీరు చూస్తే అది లేతదై చిగురించినప్పుడు మీకేమైంది? ఇది అంజూరపు చెట్టు చిగురించింది కదా, కాబట్టి ఇప్పుడు వసంతకాలం వస్తుందనుకుంటా అని మీ అందరికీ తెలుసు అని ప్రభు వారు చెప్తున్నారు. అంతే కదా? అంజూరపు చెట్టు చిగురిస్తే గుర్తు ఏంటంటారు చెప్పండి? వసంతకాలం సమీపమైంది అని అర్థం. కాబట్టి ఆ విషయాన్ని మీరు ఎలా తెలుసుకుంటున్నారో అలాగే ఈ సూచనలన్నీ జరిగినప్పుడు ప్రభువు సమీపంగా ఉన్నాడు అని గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాడు. కాబట్టి రావడానికి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఇదిగో పలానా రోజున వస్తున్నాం, క్రిస్మస్ 25 అనగానే మనకు తెలుసు, దానికోసం సిద్ధపడుతున్నాం. కానీ పలానా రోజు అని చెప్పలేదు. కానీ రెడీగా మాత్రం ఉండండి, ఇదిగో సూచనలన్నీ ఉన్నాయి, ఆయన సమీపంగానే ఉన్నాడు, రాబోతున్నాడని మనకి చాలా రకాల గుర్తులు చెప్పబడ్డాయి. కాబట్టి ఈ గుర్తులన్నింటిని బట్టి మనం గుర్తుపట్టి ప్రభు రాకడ కొరకు మనం ఏం చేయాలా? సిద్ధపడి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, అందరూ కూడా ఎంతమంది సంతోషంగా ఉన్నారో చేతులెత్తండి. ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి. కాబట్టి ఎప్పుడు ఆనందించడంటే ఎప్పుడు ప్రభు వారు ఎప్పుడు నీకు కష్టమేమి లేకుండా ఉంటుంది అని చెప్పారా? చెప్పండి మీరు. హలో, మీరందరూ వింటున్నారా? అంటే ఇంకా తీసుకునే కదా ఉన్నారు కదా. ప్రభు వారు మీకు ఏ కష్టము రాదు కాబట్టి ఎప్పుడు ఆనందించడని చెప్పారా? చెప్పలేదండి. కాబట్టి లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినా కూడా మీరు ధైర్యంగా ఉండండి. నేను లోకాన్ని జయించాను. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం నేను స్టార్ట్ చేస్తే మీరు అలాగ అందించేలాగా రావాలి. మీరు అందరూ కూడా వాక్యములో అంత టచ్లోకి వచ్చేసేయాలి. క్రమక్రమంగా వాక్యం క్రమంగా ధ్యానం చేయాలి. అంటే బైబిల్ని చదవాలి, బైబిల్ని ధ్యానం చేయాలి, బైబిల్ని మైండ్లో పెట్టుకోవాలి, రాసుకోవాలి. మర్చిపోయింది ఏదైనా ఉంటే మరలా ఇంటి దగ్గర వెళ్ళి తిరగేసుకోవాలి. వినేసి విడిచిపెట్టే వారంగా మనం ఉండకూడదు. ఒకవేళ మనం వినువారమై మాత్రమే ఉంటే ఎలాంటి వాళ్ళం అంట? కానీ ఎలాంటి వాళ్ళం? ఒక మనిషి పొద్దున్నే లేచి చక్కగా రెడీ అవ్వడానికి అద్దం ముందుకు వెళ్ళి చక్కగా చూసుకొని తల దువ్వుకొని బట్టలు వేసుకొని నీట్గా గెటప్ అయ్యి రెడీ అయ్యి వచ్చి తర్వాత బయటికి రాగానే ఆ ఫేస్ ఎలా ఉంటుందో మర్చిపోతుంటాడు. ఏమండి కదా? నిజంగా మాకు మీరు కనపడతారు కానీ నాకు నేను కనపడను కాబట్టి మళ్ళీ చూసుకుంటే ఓహో నేను అనుకుంటాను కానీ నా ఫేస్ ఎలా ఉంటుందని గుర్తుండదు. ఇది వాస్తవమే. అందుకే బైబిల్లో స్పష్టంగా మాట చెప్పింది, అద్దములో తన సహజ ముఖాన్ని చూసి మరిచిపోయిన వాడిని పోలి ఉంటాడు అని చెప్తుంది. కాబట్టి వినడం మాత్రమే కాదు, ఏం చేయాలా? గుర్తుపెట్టుకోవాలి, దేవుని మాటలు రాసుకోవాలి. ప్రార్థన అంటే కళ్ళు మూసుకోవాలి, ఆరాధన అంటే కళ్ళు మూసుకుని దేవుడి సన్నిధిలో ఆరాధన చేయాలి. వాక్యం చదవండి అంటే వెంటనే బైబిల్ తీసి చదవాలి, అవసరమైతే దాన్ని రాసుకోవాలి ఆసక్తి ఉంటే. కాబట్టి ఇవన్నీ కూడా ఒక నియమాలు, ఒక నిబంధన, ఒక పద్ధతి ప్రకారముగా మనం దేవుని వాక్యం మీద మనసు పెడితే అవన్నీ మనకు క్రమక్రమంగా అవన్నీ మనకి. ఒక క్యాంప్ వెళ్ళారు ఒక వారం రోజులు. ఆయన ఉద్యోగం పని మీదో వ్యాపారం పని మీదో రకరకాల పరిస్థితుల్లో నాన్నగారు ఊరు వెళ్ళారు. ఇంట్లో తల్లి ప్లస్ పిల్లలు అందరం ఉన్నాం. ఎప్పుడైతే సహజంగా ఇంట్లో డాడీ లేరు అనుకుంటే కొంచెం ఫ్రీగా ఉంటూ ఉంటారు. తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఫాదర్కి కొంచెం
డిసిప్లిన్ నేర్పుతూ ఉంటారు కాబట్టి, అమ్మో ఏ డాడీ ఉన్నారు జాగ్రత్త అనే మాటలు ఉంటాయి కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంటుంది. అవునా కదా? ఫ్రీగా ఉండేటప్పుడు వీళ్ళు ఎగురుతారు, దూకుతారు, గెంతుతారు, రకరకాల పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆయన వచ్చేటువంటి న్యూస్ వచ్చింది, ఇది కూడా నేను ఈవినింగ్ కల్లా వచ్చేస్తున్నానని చెప్పుడు ఈవినింగ్ ఇప్పుడు ఏమంటారు? అమ్మ రే డాడీ వస్తున్నారు, జాగ్రత్త పడండి. ఇప్పుడు ఏంటంటే జాగ్రత్త పడండి. ఏమి తేడాలు వచ్చినాయి అంటే, ఈ వారం రోజులు ఆయన వెళ్ళాడు కదా, ఈ వారం రోజులు చేసిన వాటిల్లో ఏదైనా తేడాలు, తప్పులు, ఒప్పులు ఉంటే ఏమైపోవాలి? అన్నీ ఆయనకి ఏమి తెలియకుండా కరెక్ట్ అయిపోవాలి. అంటే తెలియకుండా దాచిపెట్టమని కాదు, దిద్దేసుకోవాలి. అవునా కదా? మనం చేసిన ఏదైనా ఉన్నా లేదా పరిస్థితులు ఏమున్నా వాటిని అన్నింటిని సెటరైట్ చేసుకుని ఐఎమ్ ఆల్ రైట్ అనేసి మనం ఆయన్ని ఎదుర్కోవాలన్నమాట. కాబట్టి తేడా చూసారా? అంటే సిద్ధపడాలి. ఇప్పుడు ఆయన వస్తున్నాడంటే సిద్ధపడాలి, ఆయన వెళ్ళిపోయాడంటే వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలి. ఇది మనం నేర్చుకునేటువంటి విషయం. కాబట్టి 2024 సంవత్సరాలుగా సమయంలో ప్రభువారు ఈ లోకానికి వచ్చి నా పాపముల కొరకు రక్తము కార్చి తన ప్రాణాన్ని పెట్టి ఎక్కడికి వెళ్ళారు? తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. వెళ్తూ ఏమని చెప్పాడు ఆయన? నేను వెళుతున్నాను, మరలా మీ దగ్గరికి వస్తానని యోహాను సువార్తలో మనం చదివించాం. అంతేకాదు లూకాసు సువార్త 24లో దేవదూతలు కనబడి చెప్తున్నారు, మీ యొద్ద నుండి పరముకు చేర్చబడిన ఈ యేసే పరలోకానికి ఏ రీతిగా వెళ్ళటం మీరు చూచారో మరలా కూడా అదే రీతిగా ఆయన రావడం మీరు చూస్తారు అని దేవదూతలు చెప్పారు. ప్రభువారు ఏమంటున్నారు? మీ హృదయాలను కలవరపడనివ్వకండి, మీరు ప్రభునందు విశ్వాసం ఉంచారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నేను స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను, నేను వెళ్ళిన ఎడల మీకు స్థలము సిద్ధపరిచి నేనుండే స్థలంలో మీరు ఉండేలాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన మరలా వస్తానన్నాడు. ఇప్పుడు వచ్చిన ఈ 2000 సంవత్సరాలలో ఆయన వెళ్ళాడు కాబట్టి మనం ఎలా ఉండాలా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వచ్చేయడానికి సమయం అయింది కాబట్టి ఇప్పుడు ఎలా ఉండాలి? జాగ్రత్త పడాలి. ఇప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం తీయొద్దండి, నేను చెప్తున్నాను ఇవన్నీ రాసుకుని మీకు ఎక్స్ట్రా అవి రాసుకోవద్దు, పాఠంలో మాత్రమే అవసరాన్ని బట్టి నేను చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి 2 గుంపులు బయలుదేరాయి. ఎవరెవరు? బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు. ఇప్పుడు వస్తున్నాడు, బయలుదేరాడు ప్రభువు. కాకపోతే మధ్యలో కొద్దిగా ఆలస్యమైందంట. మధ్యలో ఏమైంది? ఆలస్యమైంది. అప్పుడు ఏం చేశారు వీళ్ళు? సరే ఆలస్యమైంది కదా, రావడానికి ఇంకా సమయం ఉంది కదా అని కాస్త కునికి నిద్రిస్తున్నారంట. అంటే మనకులాగా కదా, మనకులా కాదు, మీరు ఎవరు నిద్రపోవట్లేదు, ఊరికి అంటున్నాను, జోక్. కాబట్టి నేను పెండ్లి కుమారుడు కొద్దిగా ఆలస్యమయ్యాడు, కాసేపు పడుకుని రెస్ట్ తీసుకుందాం, ఈలోపు వచ్చేలోపు మళ్ళీ లేచిపోదాం అనుకున్నాను. ఇదిగో అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు అనే ఒక స్వరం వినపడేసరికి అందరూ టకటక మళ్ళీ లేచారు. ఈ లోపు అందరి డ్యూటీలు కూడా ఆరిపోయి ఉన్నాయి. ఆయన ఏమని ప్రకటించబడింది? పెండ్లి కుమారుడు వస్తున్నాడు, మీరు ఎదుర్కొనండి అంటే సిద్ధపడండి. అందరికి డ్యూటీలు ఆరిపోయాయి. ఎప్పుడు వెలగదు కదా, జీవితాంతం అది వెలగదు. డ్యూటీ అనేది దాని మీద వేసినప్పుడు దాంట్లో నూనెంత వరకు వెలుగుతుంది. మరి ఏం చేస్తారు? దాన్ని నిలబడాలంటే ఎప్పటికప్పుడు నూనె పోసుకుంటూ ఉండాలన్నమాట. అది కాబట్టి వీళ్ళు నిద్రపోవడము కూడా సమస్య కాదు. ఇక్కడ ఏంటిరా సమస్య అంటే, ఒకవేళ మనం వెళ్ళే దారిలో ఈ సమయానికి దారిపోతే మళ్ళా మనం వేసుకోవడానికి మనకు నూనె ఉందా లేదా అనే దాన్ని సిద్ధపాటు చేసుకుని ఆ నూనె బుడ్డిని తీసుకుని వెళ్ళకపోవడమే సమస్య. అంటే ఏం లేదు, సిద్ధపాటు కలిగిన ముందు చూపు లేదు. ఏం లేదు చెప్పండి? ముందు చూపు అనేటువంటిది లేదు. కాబట్టి మనం క్రైస్తవులుగా ముందు చూపు అనేటువంటిది మనకు ఉండాలి. కాబట్టి వెంటనే బుద్ధి కలిగిన వాళ్ళు లేచారు, వాళ్ళు నిద్రపోయారు, వాళ్ళ డ్యూటీలు ఆరిపోయినాయి. కాబట్టి లేచారు, వాళ్ళ దగ్గర ఏముంది? ఆయిల్ ఉంది కాబట్టి వెంటనే దాని మీద పోస్తున్నారు, వెలిగించుకున్నారు, ప్రభువుని ఎదుర్కొన్నారు. ఆ యొక్క పరలోకం లేదా అంతఃపురం లోపలికి వెళ్ళిపోయారు, తలుపు కూడా వేయరు. వీళ్ళు అయ్యో డ్యూటీలు ఆరిపోయిన డ్యూటీలు నూనె చూసుకుంటే లేదు, అయ్యా నూనె మాకు డ్యూటీ ఆరిపోతుంది, కాస్త మీ నూనెలో మాకు కొంచెం ఇవ్వండి, మా ఆరిపోతున్నాయంటే ఒక
ఒకవేళ మీకు ఇస్తే మీది మా ఆరిపోతాయి, మీరు చేరరు, మేము చేరం. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళి కొనుక్కోండి, అంగడికి వెళ్ళి అమ్మేవారి దగ్గర మీరు కొనుక్కోండి అని వాళ్ళు చెప్పారు. కాబట్టి వీళ్ళు వెళ్ళారు. కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చాడు, లోపలికి వెళ్ళాడు, తలుపు వేసుకోవడం జరిగింది. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? బయట ఉన్నారు. అయ్యా అయ్యా ఏమంటున్నారు? నాకు తలుపు తీయండి, నాకు తలుపు తీయండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో మనం సిద్ధపడుతున్నప్పుడు, ప్రభు స్వరం వింటున్నప్పుడు మనము జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండాలి అని దేవుని లేఖనం తెలియజేస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి అనేటువంటి విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. కానీ ఇదే అంశాన్ని ప్రతి చోట మనకి చెప్పబడినటువంటి మాటలు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూడండి. అంటే ఎందుకు అసలు ఆ మాటలు చెప్పారు? 24:42 అవును, ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఏ జామును దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడు అని మీరు ఎరుగుతారు. ఇంకా కిందకి చదివితే అదే మాటలు మరలా ఆలస్యం చేయకుండా వస్తాడు అని చెప్తుంది. ఇంకా లూకాసు వార్త 12వ అధ్యాయంలో 37వ వచనంలో, అంటే ఈ అంశానికి సంబంధించిన క్లియర్గా మీకు రెఫరెన్స్ రాసుకునే వాళ్ళు చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి మీ వాక్యం అర్థం అవడానికి ముందు రెఫరెన్స్ చెప్పి నేను తర్వాత వివరిస్తాను. కాబట్టి 37 చదవండి. సరే 35 నుంచి చదవండి. వెలుగుచుండనీయుడి. అట్టగానే తలుపు తీయటకు ఎప్పుడు వచ్చునో అతని కొరకు ఎదురు చూసి మనుషుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు నడుము కట్టుకొని పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయని మీతో చెప్తున్నాను. చాలండి. అంటే ఈ మత్తయి, మార్కు, లూకా ఈ 3 సువార్తలలోనూ సమదృక్పథ సువార్తలుగా ఉన్నాయి. కాబట్టి ఒకే అంశాన్ని 3 భక్తులు కూడా రాశారు. కాబట్టి ఆల్మోస్ట్ చాలా విషయాలు ఇక్కడ అక్కడ 3 చోట్ల కూడా ఉంటాయి. కాబట్టి దాన్ని ఇంకా క్షుణ్ణంగా అక్కడ మనం అర్థం చేసుకోవడానికి ఈ 3 పుస్తకాల్లోంచి మీకు రిఫరెన్స్లు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు మనం చూస్తే ఏమని చెప్తున్నాడంట, ఏ దాసుడు మెలకువగా ఉంటాడో యజమానుడు కనుగొని ఆ దాసుడు వారిని భోజన పంక్తిని వారికి భోజనం వడ్డించడానికి వాడికి సపరీ చేస్తాడు అని దేవుని లేఖనం చెప్తుంది. కాబట్టి మెలకువగా ఉండడం చూసి ఆహా ఈ దాసుడు మెలకువగా ఉన్నాడని యజమానుడు మెచ్చుకుంటాడు కనుక ఆ యొక్క దాసుడు ధన్యుడు అని దేవుని లేఖనం చెప్తుంది. ఈ అన్ని చోట్ల కూడా దొంగ ఇంటికి వస్తున్నప్పుడు మనకి తెలిస్తే దొంగలు వస్తున్నారు అని తెలిసిందనుకో మనం ఏం చేస్తాం? ఏమంటే మెలకువగా ఉంటాం. మెలకువగా ఉంటే ఏం జరుగుద్ది? మెలకువగా ఉంటే అక్కడే రాయబడింది, ఇంటికి కన్నం వేయకుండా మనం కాపాడుకుంటాం. కాబట్టి కన్నం వేయకుండా కాపాడుకుంటాం. కాబట్టి మనం ఏం చేయాలంట? జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండి మనం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా లేకపోతే మనకి ప్రమాదం. ఎందుకు జాగ్రత్త అంటే ప్రభువుని ఎదుర్కోవడానికే సిద్ధపడుతున్నాం మనం. మెయిన్ అంశం ఇంకా అందులో సందేహమే లేదు. కానీ జాగ్రత్తగా ఎందుకు ఉండాలి అంటే బైబిల్ ఏం చెప్తుంది? 2-3 లేకపోతే 4 పాయింట్స్ మనము ధ్యానం చేద్దాం. అంటే జాగ్రత్తగా ఉంటే కలిగే ప్రయోజనమా, లేకపోతే నష్టమా, లేకపోతే ఏం జరుగుతుంది, ఎందుకొరకు జాగ్రత్తగా ఉంటాం. ఓకే, ఒకసారి 2 చేతుల దేవుని స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మనం ఏది నేర్చుకున్నామో ఆ విషయమై మనం ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా లేకపోతే ప్రమాదాల్లో పడిపోతాం, అపరాధములో పడిపోతాం, దేవునికి అవిధేయులం అయిపోతాం, దేవుని సన్నిధికి దూరం అయిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం ఏమని? జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఏంటి ప్రమాదం?
అంటే మనం కుడికో ఎడమకో తొలగిపోయే ఛాన్స్ ఉంది. అందుకనే మొదటి అధ్యాయంలో చెప్పాడు, నేను మోషేకు తోడైనట్లుగా. ఇందాక మనం విన్నాం, నేను మీకు కూడా తోడుగా ఉన్నాను యెహోషువ. నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. నేను ఇదిగో కనాను దేశంలోనికి మిమ్మల్ని నడిపిస్తున్నాను. ఆ దేశంలో మీకు స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నాను. నా సేవకుడైన మోషే ఆ పని చేయాలి. ఆయన అక్కడ ఆపేశాను కనుక నెక్స్ట్ నీ ద్వారా ఈ కార్యక్రమం చేయబోతున్నాను. ఇది నీ ద్వారా జరగాలంటే నువ్వేం చేయాలి చెప్పు? బహు జాగ్రత్తగా ఉండాలి. కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమించాలి. ప్రియమైన దేవుని బిడ్డ, జాగ్రత్తగా ఉండడానికి దేనికి? జాగ్రత్తగా ఉండి దేవుని ప్రేమించుటకు జాగ్రత్త పడాలి. ఆయనను సేవించడానికి, ప్రేమించడానికి, పూజించడానికి మనం ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. రెండవ పాయింట్ అంటే దేవుని ప్రేమించడానికి మనం జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ పాయింట్. రెండవది మత్తయి సువార్త 6వ అధ్యాయము 1 నుంచి చదవండి. వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడండి. లేని ఎడల మీరు ఫలము పొందరు. కావున మీరు ధర్మము చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరపులోను వీధులలోను చేయులాగున నీ ముందర బోర ఉదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా చెప్పుచున్నాను. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యముడు నిమిత్తమై కుడి చేయి చేసినది ఎడమ చేయికి తెలియకుండా జాగ్రత్త పడాలి. టైం లేదు కనుక కొద్దిగా అసలైన వచ్చిన చదివి కొద్దిగా స్పీడ్గా తరిమన్నమాట. ఏమండి ఇక్కడ ఏమనుంది? మీరు మనుష్యులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యాలు చేయకుండా మీరు జాగ్రత్త పడండి. ఏమంటే మనుషులకు కనబడడానికి భక్తి చేయడం, మనుషులకి కనబడాలనే కానుక ఇవ్వడం, మనుషులకు కనబడాలనే ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, మనుషులకు కనబడాలనే మనం ఉపవాసం ఉండడం, ఇవన్నీ కూడా లేకుండా మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇవి దేవుని దృష్టికి అనుకూలము కాదు అని బైబిల్ చెప్తుంది. అందుకే ఇంకా స్పష్టంగా ఏం చెప్పాడంటే, కుడి చేతితో ఇస్తున్నటువంటి కానుక ఎడమ చేతికే తెలియకూడదంట. ఏమండి ఎలాగా చెప్పండి ఒకసారి? కుడి చేతితో ఇచ్చినది ఎడమ చేతికే తెలియకుండా ఇవ్వాలంట. అంటే ఎంత సీక్రెట్గా మనం కానుక ఇవ్వాలో ఆలోచన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది విషయాలలో జరుగుతున్నది ఏంటంటే, ఆనాటి పరిసయ్యులు చేస్తున్నటువంటి పని ఏంటంటే, వారు మోయరాని బరువులు మీ మీద మోపుదురు కానీ వారు చిటికిన వేలుతోనైనా ఆ బరువుని ఎత్తరంట. ఉండి మనల్ని పడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చాలా మంది మందిరంలో ఒకవేళ ఆదివారం సమీపించినప్పుడు చాలా ఆసక్తిగా దేవుని మందిరానికి వస్తుంటాం. మిగతా వారమంతా దేవునికి విధేయుడిగా లేకుండా అవిధేయుడిగా బ్రతికే పరిస్థితులు చాలా సందర్భాలు ఉంటాయి. కొన్నిసార్లు రకరకాల ఆ అవిధేయతలో మనం పడిపోతుంటాం. చూపులో, ఆలోచనలో, మాటలో, వినికిడిలో, లేకపోతే చూపులు, రకరకాల పరిస్థితుల్లో అవిధేయత, దేవుని మాట వినకపోవడం, వాక్యం మీద ఆసక్తి లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా రకరకాలుగా మన జీవితాల్లో ఉంటాయి. కనుక ఏం చేయాలంట? మనము జాగ్రత్తగా ఉండాలి. అందుకని అక్కడ ఒక రకంగా, ఇక్కడ ఒక రకంగా మనం ఉండకూడదు. ఆదివారం ఏది నేర్చుకున్నామో ఇదంతా అమలు చేస్తూ మరలా ఆదివారం వచ్చే వరకు మన యొక్క విధానంలో మార్పు ఉంటుంది.